హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. మంచు ఫ్యామిలీ మొత్తం కూడా ఈ బౌన్సర్లను ఎక్కువగా యూజ్ చేస్తుంది. ప్రెజెంట్ ఆ బౌన్సర్లందరినీ కూడా బ్యాన్ చేసినట్టు చెప్తున్నారు. అలాగే వాళ్ళపైన కేసు కూడా నమోదైంది. ఇప్పుడేంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? బౌన్సర్ల విషయం అనేది ఫస్ట్ టైము. మామూలుగా చాలా మందికి తెలీదు. బౌన్సర్లు అంటే మామూలుగా ఏమనుకునేవాళ్ళంటే, ఒకప్పుడు బౌన్సర్లంటే పబ్బుల్లోనూ, బార్ అండ్ రెస్టారెంట్‌లో ఉండేవాళ్ళు. హ్మ్. తాగి పడిపోతే వీళ్ళు బయటికి తీసుకొని వెళ్ళడం, గొడవలు జరిగితే వీళ్ళు దాన్ని డీల్ చేయడం అనేది మనం ఎప్పటినుంచో చూస్తున్నాం. నేను బెంగుళూరులో ఉన్నప్పుడు, బెంగుళూరులో 3 ఇయర్స్ ఉన్నా. అప్పుడు అక్కడ పబ్బులు ఎక్కువ కల్చర్. అక్కడ చూసా ఫస్ట్ బౌన్సర్‌లని. హ్మ్. సో, కానీ వ్యక్తుల ప్రైవేట్ సెక్యూరిటీగా బౌన్సర్‌లని ఎప్పుడు చూడలేదు. కానీ ఇక్కడికి వచ్చినాక సినిమా ఇండస్ట్రీలో మొదట ఇది కనబడుతుంది బౌన్సర్ల కల్చర్ అనేది. మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఏందంటే, ముందు నుంచి కూడా బౌన్సర్ల రోల్ ఎక్కువే వాళ్ళకి. హ్మ్. వాళ్ళు ముగ్గురికి, మోహన్ బాబుకి, నలుగురికి, మోహన్ బాబు ముగ్గురు పిల్లలకి, మోహన్ బాబుకి సెపరేట్ బౌన్సర్లతోనే తిరిగేవాళ్ళు ఎక్కడ చూసినా. చివరికి మా ఫ్రెండ్ ఒక కో డైరెక్టర్ వాళ్ళతో పనిచేశాడు మంచు మనోజ్ సినిమాకి. అతను చెప్పాడు, మనోజ్‌కి పోయి స్క్రిప్ట్ పేపరు, పోయి సీన్ చెప్పాలంటే కూడా బౌన్సర్‌ల దాటుకొని వెళ్ళాలి. బౌన్సర్‌లు పర్మిషన్ ఇస్తేనే కో డైరెక్టర్ గాని, అసిస్టెంట్ డైరెక్టర్ గాని మనోజ్ దగ్గరికెళ్ళాలి. మనోజ్ అయినా, మళ్ళా విష్ణు అయినా వాళ్ళ దగ్గరికెళ్ళాలంటే ముందు బౌన్సర్‌ల పర్మిషన్ ఉండాలి. హ్మ్. ఈ ప్రాబ్లమ్ ఎక్కువైపోయింది. అసలు వాళ్ళకెందుకు బౌన్సర్‌లు ఆ లొకేషన్‌లో? హ్మ్. ఆహ్, ఎక్కడో సీక్రెట్‌గా మూల జరుగుతుంటది షూటింగు. అక్కడ ఇంతమంది బౌన్సర్‌లు ఏదో పెద్ద హడావిడి సార్ వాళ్ళతో పని చేయాలంటే అన్నట్టుగా చెప్పాడు. సో, ఈ మామూలుగా బౌన్సర్ల కల్చర్ ఏందంటే, మనకేందంటే ప్రైవేట్ సెక్యూరిటీ అనేది కాన్సెప్ట్ ఉంది. ఇండియాలో లీగల్‌గా ద ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్ 2005 అనేది ఒక చట్టం ఉంది మన ఇండియాలో. హ్మ్. ఆ చట్టం ప్రకారం ఏందంటే, నేనిప్పుడు ఒక ఏజెన్సీని, సెక్యూరిటీ ఏజెన్సీని నడపాలంటే కొన్ని నిబంధనలుంటాయి. ఈ అంటే నాకున్న ఎక్స్‌పీరియన్స్ ఏంటి? నాకున్న వనరులేంటి? ఇవన్నీ సబ్మిట్ చేస్తే ఈ కంపెనీకి దీన్ని నిర్వహించే ఒక వింగ్ ఉంటది గవర్నమెంట్‌లో. అది హోమ్ అఫైర్స్ కింద ఉంటది. ఈ హ్మ్. హోమ్ అఫైర్స్ వాళ్ళకి మనం గాని సబ్మిట్ చేస్తే మనకి లైసెన్స్ ఇస్తారు నడుపుకోమని. లైసెన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఎటువంటి నేర స్వభావము, కేసులు లేని వాళ్ళనే పెట్టుకోవాలి. ఈ సెక్యూరిటీలో. రేపేదన్నా వాళ్ళ మీద కేసులేమన్నా ఉన్నాయంటే మన లైసెన్స్ రద్దు చేస్తారు. మన మీద కేసు కూడా పెట్టే అవకాశం ఉంది. అట్లా ఇప్పుడేమైందంటే, మామూలుగా అయితే సెక్యూరిటీకి వాళ్ళకి ట్రైనింగ్ ఉంటది. వాళ్ళకి నార్మ్స్ ఉంటాయి, గైడ్‌లైన్స్ ఉంటాయి. మనం అన్ని చోట్ల చూస్తుంటాం హాస్పిటల్లల్లో, వీటిలన్నిటిలో కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు సప్లై చేస్తారు హ్మ్. వాళ్ళకి. బ్యాంకుల దగ్గర, హాస్పిటళ్ళల్లో, పెద్ద పెద్ద కంపెనీల దగ్గర సెక్యూరిటీలని మనం చూస్తుంటాం. అట్లాగే ప్రైవేట్ ఇళ్ళల్లో కూడా. కానీ బౌన్సర్లు అనే కాన్సెప్ట్ వేరు. వీళ్ళకి యూనిఫార్మ్ ఉండదు బౌన్సర్లకి. వీళ్ళు మంచి పాష్‌గా బట్టలేసుకుంటారు. ఒక వాళ్ళది ఒక రకమైన యూనిఫార్మ్ ఉంటది. ఆహ్, ఈ రెగ్యులర్ సెక్యూరిటీకి ఉండే యూనిఫార్మ్ ఉండదు. మామూలుగా ఈ చట్టం కింద దీన్ని పస్రా అంటారు సింపుల్‌గా. ఈ ప అంటే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్‌ని పస్రా అని పిలుస్తారు. ఈ పస్రా ప్రకారం ఏందంటే, పిఎస్ఎల్ఎన్ నంబర్ అంటారు. పిఎస్ఎన్ నంబర్ దాని మీద, డ్రెస్ మీద ఉండాలి, యూనిఫార్మ్ మీద. అట్లాగే స్టేట్ కోడ్ ఉంటది. స్టేట్ కోడ్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి రూల్ ప్రకారం. కానీ ఈ బౌన్సర్లకి ఏమి ఉండట్లేదు. వాళ్ళొక బ్లాక్ డ్రెస్సో లేకపోతే బ్లూ డ్రెస్సో అట్లాడిది ఒక డ్రెస్ కోడ్ వాళ్ళకుంటది. దాన్నేసుకొని వాళ్ళు ఇంతంత కండలు పెంచుకొని ప్రదర్శిస్తూ చాలా గ్లామరస్‌గా గూడా ఉంటూ హ్మ్. వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారనమాట. ఇదొక స్టేటస్ సింబల్ అయిపోయింది. ఆ మధ్య ఎవరో చెప్తున్నారు, ఒక 1,00,00,000 బిజినెస్ కూడా లేని హీరో నాకు నలుగురు బౌన్సర్లు కావాలంటున్నాడు. గొడవ అవుతుంది. రోజుకి ఆ బౌన్సర్లకి మాకు సరిపోతుంది డబ్బులంతా హ్మ్. అని ప్రొడ్యూసర్ వాపోతున్నాడు ఒక దగ్గర కలిస్తే. సో, అలాగే ప్రెస్టేజ్ ఇష్యూ అనమాట. ప్రతి చిన్న బడా చోటా హీరోలు గూడా నాకు బౌన్సర్లు గావాలని అడుగుతున్నాడు. సో, అది ఎందుకంటే ఒక ప్రెస్టేజ్ అనమాట. బౌన్సర్లు ఉంటే వీడికి ఒక ప్రెస్టేజ్. హ్మ్. సో, అలాగా ఆర్టిస్టులు గూడా, మామూలుగా చోటా ఆర్టిస్టులు గూడా బౌన్సర్‌లని నాకు ఒక ఇద్దరిని పెట్టండయ్యా అని అడిగే పరిస్థితి వచ్చేసింది. సో, ఇలాగ మోహన్ బాబు బౌన్సర్ల పరిస్థితి ఏందంటే, వీళ్ళు బౌన్సర్‌లనే మామూలు కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళకి సెక్యూరిటీ కోసం ప్రైవేట్‌గా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే పోలీసులు అందరికీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేరు కాబట్టి పెట్టుకుంటున్నారు. వీళ్ళకి మామూలుగా అయితే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి గానీ ఎవరు తీసుకోవట్లేదు. పోలీసులు గూడా మనకి మనం ఇవ్వలేము, ఏదో వాళ్ళు పెట్టుకుంటున్నారు పోనీలే అనుకోని వదిలేస్తున్నారు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడేమైంది, మోహన్ బాబు వాళ్ళు ఆ మధ్య బ్రాహ్మణులకు సంబంధించి
గొడవ జరిగితే ధర్నా చేస్తే బ్రాహ్మణుల్ని బౌన్సర్లతో కొట్టించారు. మొన్నటికి మొన్న విద్యానికేతన్‌లో అక్కడ రంగంపేట దగ్గర, తిరుపతి దగ్గర హ్మ్. ఎవరో వాళ్ళనుకుంటా విలేకరులు వెళ్తే వాళ్ళని బౌన్సర్ల దగ్గర కొట్టించి, కెమెరాలని ధ్వంసం చేసి, ఇవన్నీ బౌన్సర్లు చేసి పంపించారు. అక్కడ కూడా ప్రెస్ క్లబ్‌లో కూడా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మురళి వాళ్ళందరూ కూడా తిరుపతిలో దాని మీద ఆహ్, ఆందోళన వ్యక్తం చేశారు. హ్మ్. ఇక్కడ ఇప్పుడేమైంది, విష్ణు బౌన్సర్‌లను ఒక 40 మందిని ఆయన అమెరికాలో లాస్ ఏంజల్స్‌లో ఉన్నానని మొన్న చెప్పాడు. లాస్ ఏంజల్స్ ఉంటూనే విష్ణు ఒక 40 మందిని బౌన్సర్లు దింపాడు. మనోజ్ ఒక 30 మందిని బౌన్సర్లు దింపాడు. ఈ లోపల మంచులక్ష్మి లేడీ బౌన్సర్లు అదొక కొత్త కాన్సెప్ట్. లేడీ బౌన్సర్లు తీసుకొచ్చి ఆమె దింపింది. హ్మ్. దీంతో బౌన్సర్ల మధ్య గొడవలు. వాళ్ళు బానే ఉన్నారు. వీళ్ళు కొట్టుకుంటున్నారు. వీళ్ళు కొట్టుకుంటున్నారు. బౌన్సర్లు కూడా ఆ బౌన్సర్లు, ఈ బౌన్సర్లు వచ్చేసి కొట్టుకోవడం. బా మనోజ్ బౌన్సర్లని విష్ణు బౌన్సర్లు నెట్టేయడం. మళ్ళీ బౌన్సర్లు విలేకరులని మీడియా మీదకి దాడులు చేయడం. ఇవన్నీ జరుగుతుండేసరికి పోలీసులకి చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నిన్న ఆయన రాచకొండ సిపి సుధీర్ బాబు ఆయన పిలిపించాడు వీళ్ళని. పిలిపించి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు. అసలు బౌన్సర్‌లే ఉండకూడదు. బౌన్సర్‌లు మా కంటికి కనపడకూడదు. మీకేమన్నా సెక్యూరిటీ కావాలంటే మమ్మల్ని అడగండి. హ్మ్. బౌన్సర్‌లను పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి రూల్ లేదు. అది ఏమన్నా గాని మాకు బౌన్సర్‌లు కనిపిస్తే మాత్రం మీకు మీ మీద కేసు పెడతాము. మీరు ఫైనేస్తాం. మీకు 1,00,000 ఫైన్ పడతది. ఇవన్నీ కూడా చెప్తున్నారు. అంటే ఒక రకంగా ఇది అందరూ గూడా దీన్ని చూసి నేర్చుకోవాలి. మనకి సినిమా ఇండస్ట్రీలో ఇందాక చెప్పినట్టుగా ప్రతిదానికి బౌన్సర్ల కాన్సెప్ట్ పెరిగిపోయింది. మొన్న గూడా 'అల్లు అర్జున్‌కి' కూడా జరగడానికి ఈ బౌన్సర్లే ప్రధాన కారణం. 'అల్లు అర్జున్' బౌన్సర్లతో ఒక 30 మందితో సడెన్‌గా ఎంటర్ అయ్యేసరికి గందరగోళం అయింది థియేటర్ లోపలికి. సంధ్యా అవును. థియేటర్. సో, ఈ బౌన్సర్ల కాన్సెప్టు అదేదో పోలీసులకి జెప్పి సెక్యూరిటీ తీసుకోవచ్చు. వీళ్ళేందంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ ప్రదర్శన వల్ల పర్మిషన్ లేకుండా బౌన్సర్‌లని బౌన్సర్‌లు తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోతున్నారు. పర్మిషన్ ఉండదు. అందుకని వీళ్ళు మనకు బౌన్సర్‌లు ఉండాలని పోలీసులకి ఇన్ఫార్మ్ కూడా చేయట్లేదు వీళ్ళు ఎక్కడికన్నా వెళ్తే. హ్మ్. అందువల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వీళ్ళకి తెలీదు కదా! ఎలా డీల్ చేయాలో బౌన్సర్‌లకేం తెలుస్తుంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు వీళ్ళు హీరోని కాపాడడం మీద మాత్రం ఫోకస్ చేస్తారు గానీ, ప్రజల్ని కంట్రోల్ చేయడం మీద వీళ్ళు చేయలేరు కదా! వీళ్ళు చేయలేరు, చేయకూడదు కూడా. అందుకనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇక్కడ మన అల్లు అర్జున్ తప్పు కూడా ఎక్కడుంది? తను వెళ్తున్నప్పుడు ముందుగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు అల్లు అర్జున్. పోలీసులు ఏం చెప్తున్నారు? మాకు ఇన్ఫార్మ్ చేయలేదని చెప్తున్నారు. అల్లు అర్జున్ ఎందుకు అలా చేయలేదు? బౌన్సర్లు ఉన్నారు గదా! నాకేంటి ప్రాబ్లమ్ అనుకున్నాడు. హ్మ్. ఆయనకి ప్రాబ్లమ్ లేదు. కానీ జనాలకి ప్రాబ్లమ్ గదా! సో, అందువల్ల బౌన్సర్లు అనే కాన్సెప్ట్‌లోనే ప్రాబ్లమ్ ఉంది. ఇది విచ్చలవిడిగా పెరిగిపోయింది. బౌన్సర్లు ప్రజల మీద దాడులు చేస్తున్నారు. ప్రత్యర్థుల మీద చేస్తున్నారు. దీనికంతా బౌన్సర్ల మీద గూడా కేసులు పెట్టాలి యాక్చువల్‌గా. అందుకని ఇప్పుడు వీళ్ళు కమిషనర్ సీరియస్‌గా తీసుకొని బౌన్సర్లు అనే కాన్సెప్టే కనబడకూడదు మీ దగ్గర, మీ ఇంటి దగ్గర అనేది చెప్పాడు. ఈవెన్ కోర్ట్ గూడా ప్రైవేట్ సెక్యూరిటీ కాదు, గవర్నమెంటే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసుల్ని ఆదేశించింది హైకోర్టు కూడా. సో, ఇప్పుడు విలేకరులు కూడా కొంతమంది బౌన్సర్ల మీద కేసులు పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బౌన్సర్లు కూడా ఏందంటే వాళ్ళకి బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయి దీంట్లో. వాళ్ళకి పెద్ద పనుండదు. రెండోది దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు పంచాయతీలు చేస్తున్నారు బయట. బౌన్సర్లు కూడా ఏందంటే డబ్బులు ఎవరైనా అప్పులు ఎగ్గొడితే వీళ్ళు పోయి అప్పులు ఇప్పించడం, ల్యాండ్ పంచాయతీలు చేయడం. ఎందుకంటే వీడికి పవర్ ఉంటది. నేను హ్మ్. విష్ణు నాకు తెలుసని ఉంటది. సర్కిల్ ఏర్పడతది. దీనివల్ల క్రైమ్ గూడా పెరుగుతుంది బౌన్సర్ల వల్ల. అందువల్ల ఇప్పుడు సీరియస్‌గా బౌన్సర్లు అనే కాన్సెప్ట్‌ని మొత్తం రివ్యూ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు తెలంగాణలో. అసలు హైదరాబాద్‌లో బౌన్సర్లు ఎంతమందున్నారు? ప్రతి సెక్యూరిటీ ఏజెన్సీ సప్లై చేస్తున్నారా? లేకపోతే ప్రైవేట్‌గా వీళ్ళే పెట్టుకుంటున్నారా? అట్ట పెట్టుకోవడానికి లేదు. మనకేదో నచ్చినాడని ఒక 10 మందిని పెట్టుకోవడానికి లేదు. ఒక ఏజెన్సీ సప్లై చేయాలి. ఆ ఏజెన్సీకి లైసెన్స్ ఉండాలి. ఇవన్నీ చట్ట ప్రకారం గదా! ఏదన్నా వెళ్ళాలి. సో, ఈ మామూలుగా నడిచినన్ని రోజులు నడుస్తాయి. క్రైమ్ జరిగినప్పుడే ఇవన్నీ స్ట్రిక్ట్‌గా అవుతుంది. ఇప్పుడు మనం కార్‌లో వెళ్తుంటాం. ప్రతిసారి లైసెన్స్ చూడరు. ఎవరు అడగరు. ఎప్పుడు జరుగుతుంది? మనం ఏదన్నా ఒక దేన్నైనా కొట్టో, మనిషిని కొట్టినప్పుడు క్రైమ్ జరిగినప్పుడు పోలీసులొచ్చి నీ లైసెన్స్ ఏది? నీ పేపర్‌లు లేవు అని అన్నప్పుడు చూస్తారు. అలాగా ఇప్పుడు ఈ గొడవల వల్ల ఏమైందంటే బౌన్సర్‌లకు కూడా తలనొప్పిగా మారింది. ఇప్పుడు పోలీసులు బౌన్సర్ అనే కాన్సెప్ట్‌ని మొత్తం రివ్యూ చేస్తున్నారు. ఇది ఒక రకంగా విష్ణు ఫ్యామిలీకి కూడా ఇబ్బందే. ఎందుకంటే వాళ్ళు అలవాటైపోయింటారు. బౌన్సర్ లేకుండా వాళ్ళు ఎళ్ళలేరు. పోలీసులు ఎన్ని రోజులుంటారు? పైగా పోలీసులు సెక్యూరిటీ ఒకరినో ఇద్దరిని ఇస్తారు. వీళ్ళకి ఆ బిల్డప్ ఉండదు గదా!
ఒక 30 మందితో పోయే బిల్డప్, ఒక ఇద్దరిని పోలీసులు తీసుకుపోయే బిల్డప్ ఉండదు. అదొకటి వాళ్ళిద్దరు గన్స్ కూడా సీజ్ చేశారని చెప్తున్నారు. అది కూడా ఇబ్బంది. గన్స్ కూడా సీజ్ చేసేసారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పలేం, మోహన్ బాబు ఆ కోపంలో గన్ తీసి కాలిస్తే ఇంతకుముందు కూడా ఆయన మీద అభియోగం ఉంది. ఒక ఛానల్‌కి గన్ తీసుకెళ్ళాడని. హ్మ్. అప్పట్లో ఎవరు విష్ణు మ్యారేజ్ సమయంలో విష్ణుకి ఇలా పెళ్లి లవ్‌లో ఉన్నాడనేది ఎవరో ప్రచురిస్తే వాళ్ళ సీఈఓనే బెదిరించడానికి గన్ తీసుకుపోయాడని పుకార్లయితే ఉన్నాయి ఆయన మీద. అంతకుముందు ఆంధ్రభూమి ఆఫీస్‌కెళ్ళాడు చెన్నైలో అనేది ఉంది. హ్మ్. సో, ఇట్లా కోపంతో రేపొద్దున గన్ తీసుకెళ్తే ఏమైతుంది? ఇప్పుడు బాలకృష్ణది అదే గదా! లైసెన్స్ ఉండడం వల్లే గదా ఆయన కాల్చగలిగాడు. ఆయన కాల్చాడో లేదో మనకు తెలీదు గానీ, అభియోగం అయితే వచ్చింది గదా! హ్మ్. సో, ఎవరు కాల్చకపోతే బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి బాడీలకి? ఎవరో ఒకరు కాల్చారు గదా! బాలకృష్ణ కాల్చకపోతే ఇంకొకరు కాల్చారు. అదేమి తేలలేదనుకో. హ్మ్. కానీ జరిగే బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి బాడీలకి? కాబట్టి ఏందంటే, ప్రైవేట్ లైసెన్సులు అనేవి వాళ్ళ సెక్యూరిటీ కోసం ఉండాలి తప్ప, వేరే వాళ్ళ మీద దాడులకి ఆ గన్స్ ఉపయోగించుకోవడం అనేది రాంగ్ అనమాట. ఉపయోగిస్తే కూడా రేపు కోర్ట్‌లో ప్రూవ్ చేయాలి. సెల్ఫ్ డిఫెన్స్ కోసమే నేను వాడాను. సో, అది ఇంపార్టెంటు. అందుకని ఈ సీరియస్‌గా తీసుకోవడం అయితే మంచిదే. ఒక రెగ్యులరైజేషన్ ఉండాలి. అంటే మన దగ్గర డబ్బులుంది, మనం ఇష్టం వచ్చినట్టు లైఫ్‌ని గడుపుదాం అనుకుంటే కుదరదు. చట్టం ఉంటది ఈ దేశంలో. చట్టాన్ని ఫాలో కావాల్సి ఉంటదనే విషయం మోహన్ బాబు ఫ్యామిలీకి ఇప్పుడు తెలిసొచ్చింది. ఇన్ని రోజులు వాళ్ళు చట్టాన్ని బ్రేక్ చేయగలిగారు. ఇవాళ అది కుదరదు బాబు, చట్టం అందరికి ఒకటే అన్న కాన్సెప్ట్ అయితే ఇప్పుడు బయటకొచ్చింది. ఇది మంచిదే ఒక రకంగా. రైట్ సార్. థాంక్ యూ సో మచ్.